పచ్చి జాతి బట్టి పరగహింసలు బెట్టి కుచ్చి నిండ కూరుటకును వండి తినివాడు వసుధ చండాలుడు సదా విరామ వినుర వేమా అని వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టడం జరిగింది. ఆ విధంగా ఎప్పుడైతే గురువుగారి నోటి నుంచి ఆ విధమైనటి అహింసా సిద్ధాంతాన్ని గురించి, జీవహింస అనేది మహాపాపం అనేటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకున్నామో ఆ రోజు నుంచి నేను మాంసాహారాన్ని పూర్తిగా మానేసినాను. అంతకుముందు నేను కూడా మాంసాహారం తిన్నోన్నే, నాకు అంత జ్ఞానం లేదు ఆ రోజుల్లో. ఎప్పుడైతే పరమ గురువు గారి నుంచి ఆ విధంగా ఆ మాట వచ్చిందో దాన్ని సత్యంగా ప్రామాణికంగా భావించుకొని ఆ రోజు నుంచి పూర్తిగా శాకాహారిగా మారినాను. నేనే కాకుంటే మా కుటుంబంలో ఉండే వాళ్ళందరినీ కూడా శాకాహారులుగా మార్చేసినాను. ఇది మొట్టమొదటి స్టెప్పు. తర్వాత 2009లో చాలా కార్యక్రమాలు జరుపుకుంటా పోతున్నాము. తిరుపతిలో 2003లో ధ్యాన మహోత్సవం జరిగింది. కంచిరఘురాం గారి ఆధ్వర్యంలో పద్మావతి సముదాయంలో 7 రోజుల కార్యక్రమము జరిగింది. అప్పుడు 7 రోజుల కార్యక్రమంలో ఈస్ట్ గోదావరి డిస్టిక్ అత్తిలి గ్రామస్తులు సుబ్బయ్య గారని ఆ రోజు ధ్యానంలో కూర్చున్నారు. మొట్టమొదట కూర్చున్న రోజు నుంచి చివరి రోజు అంటే 7 రోజుల వరకు ఆయన కుర్చీలో అట్లే కూర్చొని ఉన్నాడు. లేవడం కానీ, తాగడం కానీ, మిగతా కార్యక్రమాలకు గడపోవడం కానీ ఏమాత్రము ఆయన చెల్లించకుండా ఒక బుద్ధుని మాదిరి ఆయన కూర్చోవడం జరిగింది. అప్పుడు వాళ్ళ భార్య కూడా వచ్చినది. ఆమె చాలా బాధపడుతూ ఉన్నది. మా భర్త ఏమి ఈ విధంగా ధ్యానంలో కూర్చునేసినాడు, అసలు ఉండాడా లేదా అనేటువంటి స్థితిలో ఉన్నాడు అని చెప్పి తాము బాధపడతా అంటే గురువుగారు ఏం అక్కర్లేదు, ఎవరు దగ్గరకు పోవద్దని షాక్ కొడతాడు ఆయన. అవన్నీ పూల కుండీలన్నీ చుట్టూ పెట్టేసి ఆ 7 రోజులు కూడా ఎవరు ఆయన్ను కదిలించకుండా ఉండేట్టుగా మన గురువుగారు ఏర్పాటు చేసినారు. 7వ రోజు గురువుగారు నీళ్లు చల్లి నిమ్మరసం ఇచ్చి ఆ ధ్యానాన్ని విరమించినాడు. అప్పుడు ఆయన చెప్పింది ఏమిటంటే, నేను వచ్చి ధ్యానంలో కూర్చున్నాను అంతేను, నాకు అంతవరకు నాకు చెప్తుండది, తర్వాత ఏమైందో నాకేం తెలియదు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండల నుంచి అలివేలు మంగపరుగు పోతూ ఇక్కడ ధ్యానం జరుగుతూ ఉండదు వచ్చి ఆయన వచ్చి నాలో కూర్చున్నాడు, అంతవరకే నాకు తెలిసింది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఎంత అద్భుతమైనటువంటి సన్నివేశమో నిజంగా అది వర్ణించడానికి ఎవరికి సాధ్యం కాదు. 7 రోజులు ఆయన ఏకదీక్షగా ఏమాత్రము చెల్లించకుండా కూర్చున్నాడంటే అది ధ్యానంలో ఉండేటువంటి శక్తి. ఆ రోజు ఎప్పుడైతే మేము ఆ దృశ్యాలను చూసినామో అప్పటి నుంచి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమాలు చేసేదానికి నేను ముందర కోరుకున్నాను. 15 సంవత్సరాలు కళ్ళద్దాలు వేసుకొని నేను ఉద్యోగం చేసినాను. ఎప్పుడైతే నేను ఈ ధ్యానంలోకి వచ్చినానో, ధ్యానంలోకి వచ్చినాక కాళహస్తిలో ఒక తూరి 3 days ప్రోగ్రాం జరిగింది. అప్పుడు పోయినాము. అక్కడ కూడా బాల ఏర్పాటు చేసినాడు. అక్కడ ఏం చేసినాడంటే, మనం ఎందరో సీనియర్ మాస్టర్స్ ఇదివరకు మాస్టర్ చెప్పినట్లు కొన్ని వేల మంది ఈరోజు పిరమిడ్ మాస్టర్లు పరిపూర్ణమైనటువంటి ధ్యానంతో తొలతూగుతూ ఉండారు. మహబూబ్ నగర్ జిల్లాలో రామిరెడ్డిని ఒక ఆయన ఉన్నాడు, ఆయన దేహాన్ని సాలిచ్చేసినాడు. ఆయన ఆ రోజు
ధ్యానం సర్వరోగ నివారిణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్యజ్ఞాన ప్రదాయిని అని మన గురువు చెప్తా ఉన్నాడు, మనము చెప్తా ఉన్నాము. అంటే ధ్యానం సర్వరోగ నివారిణి అంటే నేను అద్దాలు వేసుకొని నేను చదువుతూ ఉన్నాను, నేను ధ్యానం చేస్తూ ఉన్నాను, ప్రచారం చేస్తూ ఉన్నాను, ఇంకా నాకెందుకు ఈ అద్దాలు అని చెప్పేసిందే నేను రాయి తీసుకొని కొట్టేసి పారేసినాను అని చెప్పినాడు. నేను అంతవరకు అద్దాలు వాడుతూ ఉన్నాను. అక్కడ సుఖమహర్షి ఆశ్రమం ఒకటి ఉండదు. మార్నింగు ఉదయం 5 గంటలకు పోయి నేను ఆ ఆశ్రమంలో ధ్యానం చేసుకొని నా కళ్ళజోళ్ళు అక్కడనే మర్చిపోయి వచ్చేసిన. సరే, ఎప్పుడైతే రామిరెడ్డి గారు ఆ మాట చెప్పినారో, ఇదేందో చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేసి అప్పుడు నాకు గుర్తొచ్చింది కళ్ళజోళ్ళ గురించి. సరే, మళ్ళా నేను సుఖమహర్షి ఆశ్రమానికి పోయినాను. అక్కడ పోతే కళ్ళ జోడు మాకు దొరకలేదు. సరే, వచ్చేసినాను. అంతేగాని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కళ్ళజోడు లేకుండా చదువుతూ ఉండా, రాస్తూ ఉండా. ఇది ప్రత్యక్షమైనటువంటి నిదర్శనం. ఇంకొకటి ఏమిరా అంటే 1967లో నేను 1962లో ఉద్యోగంలో చేరినాను. 98లో రిటైర్డ్ అయినాను. ప్రస్తుతం నా వయసు ఎంత అంటే 86 సంవత్సరాలు. అప్పటి నుంచి నాకు పొడి దగ్గు ఉన్నింది. గంటకు 15 సార్లు 15-20 పర్యాలన్నా దగ్గేవాడిని. ఎప్పుడైతే నేను ఈ ధ్యానం లేకొచ్చినానో, ధ్యానం లేకొచ్చి ఒక 6 నెలలకు నాకు దగ్గు పోయింది. ఒకసారి నాకు గెప్తు వచ్చింది. నేను దగ్గతా ఉంటే కదా, ఎట్లా పోయింది ఇది అంటే అప్పుడు ధ్యానంతోనే అది పోయింది అని కూడా నేను గ్రహించుకోగలిగినాను. కాబట్టి ధ్యానం అనేది పర్ఫెక్ట్గా ఆరోగ్యప్రదాయింది. అంటే తగువైన రీతిలో మనము ఏ జబ్బు ఉంటే దాని గురించి ఎంత విశేషంగా మనం కనుక ధ్యానం చేసుకుంటే అది సిద్ధించేదానికి అవకాశం ఉంది. ఆ విధంగా గురుగారితో నా ప్రయాణం జరుగుతూ ఉన్నింది. అప్పుడు 2005లో హైదరాబాదులో 7 రోజులు ధ్యాన మహోత్సవం జరుగుతూ ఉన్నది. అక్కడ అప్పుడు కోశాధికారిగా ప్రేమయ్య గారుని హైదరాబాద్ ఆయన ఉన్నాడు. ఆ జిమ్ఖానా గ్రౌండ్స్లో ఆయన పిరమిడ్ గురించి ఏం చెప్పినాడంటే, పిరమిడ్ అనేది ఒక శక్తి క్షేత్రము. మనకేదన్నా వాహనం అంటే కారు కానీ, జీపు కానీ, లేకుంటే 2 వీలర్ కానీ, ఏమన్నా సైకిల్ అయినా కానీ ఏదన్నా చెడిపోయిందంటే దాన్ని మనము వర్క్షాప్ దాకా తీసుకుపోతాము. ఆ వర్క్షాప్లో ఆ మెకానిక్ దాంట్లో చెడిపోయిన భాగాలన్నీ తీసేసి తిరిగి కొత్త వేసి తిరిగి రోడ్డు మీద మామూలుగా పోయేదిగా ఏ విధంగా తయారు చేస్తారో అదేవిధంగా మనలో అనారోగ్యం పాలయ్యి ఏ విధమైనటువంటి ఆటంకాలు కలిసి ఆరోగ్యానికి ఆటంకం కలిగిస్తూ ఉంటున్నా, ఎప్పుడైతే పిరమిడ్లో కూర్చొని మనం అలా ధ్యానం చేసుకుంటే ఆ శక్తితో మన లోపల ఉండేటువంటి కూడా రెక్టిఫై అయ్యి తిరిగి ఆరోగ్యవంతంగా మనం తయారడానికి అవకాశం ఉంటుంది అని చెప్పినాడు. ఎవరు? ప్రేమయ్య గారు. ఎప్పుడైతే ఆ మాట చెప్పినాడో డిసెంబర్లో అక్కడ అయిపోయింది. అప్పుడు మురళిని, ఇప్పుడు ప్రస్తుతం చెన్నైలో ఉన్నాడు, ఇంజనీర్ ఆయన రమ్మనేసి మదనపల్లిలో ఫస్ట్ రూప్ టాప్లో, మాకు చిన్న ఇల్లే కాబట్టి 8x8 పిరమిడ్ కట్టుకోవడం జరిగింది. అది గురువుగారు వచ్చి ఓపెన్ చేసినారు. ఆ విధంగా ప్రయాణం జరుగుతూ ఉంటే ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నాము. తర్వాత
బెంగళూరు ఇంటర్నేషనల్ అక్కడ పిరమిడ్, పెద్ద మెగా పిరమిడ్ ఒకటి నిర్మించామంటే అప్పుడు పోయి దానికి సహాయక సహకారాలు అందించుకుంటూ అక్కడ ఆ రోజు ఈవెన్ పూజ చేసి టెంకాయ కొట్టేదానికి కూడా మన దగ్గర పైసలు లేవు, అటువంటి పరిస్థితి. సరే, ఆ కార్యక్రమం అయిపోయినాక మెంబర్షిప్ అని చెప్పేసింది అందరూ చెప్తే 10,000 రూపాయలు ఆ రోజుల్లో మెంబర్షిప్. ఫస్ట్ నేనే జాయిన్ అయినాను. నాది 505 ఐడెంటిఫికేషన్ కార్డు కూడా. మదనపల్లిలో 15 మందిని చేర్పించిన ఆ రోజు. ఆ విధంగా ప్రయాణం జరుగుతూ ఉన్నింది. 2009లో అక్కడ బుద్ధ పౌర్ణమి జరిగేప్పుడు నేను మదనపల్లి ఇంటి గురువుగారు నాకేం చెప్పినారంటే, కృష్ణప్ప, నీకు మదనపల్లి దగ్గర కాబట్టి ప్రతి నెల ఎందరిని వీలైతే అందరినీ మాస్టర్ని పిలుచుకొచ్చి పిరమిడ్లో ధ్యానం చేయించవయ్యా అన్నాడు. ఆ విధంగా ప్రతి నెల నాకు ఎంత వీలైతే అంతమంది పిలుచుకొని పోయి అక్కడ ధ్యానం చేయించుకొని వస్తూ ఉన్నాను. 2009లో అక్కడ బుద్ధ పౌర్ణమి జరిగేప్పుడు అక్కడ 7 రోజుల ప్రోగ్రాము. అక్కడ ముందు ఆ బిల్డింగ్లు ఏమి లేవు, తాటాకులతో గుడిసెల మాదిరి వేసి ఇచ్చేవాళ్ళు. మేము 24 మంది, మేము మదనపల్లి, కాళహస్తి, చిత్తూరు వాళ్ళు అందరికి చేరి గోదావరి 7 అని చెప్పి ఒక గుడిసె ఇచ్చినారు. సరే, ఆ గుడిసెలోకి పోయినాము. ఆ ముందు మార్నింగు గురుగారి ప్రసంగంలో ఏం చెప్పినారంటే, ఇక్కడ ఎన్నో క్రూర ముగ్రాలు ఉన్నాయి, అయినప్పటికీ మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కాబట్టి అవి మన వల్ల ఏమీ చేయకుండా వాటంతా పోతూ ఉన్నాయి, మన దగ్గరికి రాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ జీవిని హింసించకూడదు, చంపకూడదు, వాటికి ఆటంకం కలిగించకూడదు అని మనకు క్లాస్ చెప్పినాడు గురుగారు. సరే, మేము ఆ గుడిసెలోకి పోయినాము. ఆ గుడిసెలోకి పోతే ఆ గుడిసెలో ఒక పాము ఉండదు. అది ఎవరూ చూడలేదు, నేను మాత్రం గమనించినాను. మన వాళ్ళందరూ బ్యాగులు పెట్టేసి వెళ్ళిపోయినారు. తర్వాత అది మేము ఉన్నంత వరకు ఆ లోపలే ఉంటుంది, మళ్ళీ బయట వచ్చేట్టుగా ఉండాలి. ఇది నేను గమనించిన. సరే, గమనించి ఎవరికి చెప్పలా. సరే, మామూలుగా కార్యక్రమాలు అందరూ స్నానాలు చేసుకోవడము, డ్రెస్సులు చేంజ్ చేసుకోవడము, తలదు అన్నీ చేసుకుంటూనే ఉండారు. ఎవరు కూడా ఈ విషయం చెప్పలే. 6వ రోజు కాళహస్తికి శివాకి చెప్పినాను, రే శివ, ఇక్కడ చూడరా, ఇక్కడ పాము ఉండదురా, మనం 6 రోజుల నుంచి ఇన్నే ఉండాము అని అంటే, శివ ఏం చెప్పినట్టే, సార్ దానికి ఆ బొరికి ఏదన్నా రాయి పెడదాము అన్నాడు. వద్దురా, గురువుగారు చెప్పిందేమి, ఏ జంతువుకు ఆటంకం కలిగించొద్దండి, దాని స్వేచ్ఛను హరించొద్దని చెప్పినాడు, కానీ పాటిస్తాం అని. 6వ రోజు మా వాళ్ళకి చూపిస్తే ఇక్కడ పాము ఉండదని చెప్పేవాడికి అందరూ ఖాళీ చేసి వెళ్ళిపోయినారు, మేము ఉండం ఇక్కడ అని. సరే, నేను 6 రోజు అక్కడనే ఉన్నాను. 7వ రోజు లాస్ట్ రోజు గురువుగారు నన్ను పిలిచి స్టేజ్ మీద పిలిచి, నీకు ఇక్కడ జరిగిండే అనుభవము అందరికీ చెప్పు అంటాడు. అంటే దాని అర్థం ఏమైంది? ఇప్పుడు గురువుగారికి అన్నీ తెలిసే కదా జరుగుతూ ఉన్నాయి, సృష్టిలో ఏం జరిగేది కూడా గురువుగారికి తెలుసు అనేటువంటిది ఆ రోజు నేను గ్రహించడం జరిగింది. ఒక్కొక్కటి ఈ విధంగా గురువుగారితో చేసుకున్నప్పుడు 2009లో హైదరాబాదులో మీటింగ్ పెట్టినారు. ఏది పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా దాని గురించి. దానికి నాకు కబురు వస్తే నేను కూడా పోయినాను. పోతే అక్కడ గురువుగారు విజయలక్ష్మిని, గురువుగారి మీద ఒక బుక్ కూడా రాసింది ఆమె. ఆమెను సెలెక్ట్ చేసినాడు మదనపల్లికి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలా అని. ఆమెను కూడా నేను తీసుకొని పోయినాను హైదరాబాద్కు. ఆమె టీచర్ కాబట్టి ఏమన్నా నన్ను పిలుచుకొచ్చేసి గురువు దగ్గర ఈ విధంగా చేసినారే, నేను టీచర్గా ఉండా, నా భర్త కూడా ఉద్యోగం చేస్తూ ఉన్నాడు, పిల్లలు ఉన్నారు, ఇప్పుడు ఉద్యోగం వదిలేసి ఎలక్షన్లో నిలబడాలంటే నాకు సాధ్యమై పని కాదు అని ఒకటే రచ్చ చేస్తుంది బస్సులో నాకు వెనక.
సరేలేమ్మా, గురువు ఏదో చెప్పినాడు, నీకు ఇష్టం ఉంటే ఉండొచ్చు, లేకుంటే పోవచ్చు అని చెప్పేసిందే. మళ్ళా 2009లో మదనపల్లికి వచ్చి మీటింగ్ పెట్టుకున్నప్పుడు అక్కడ గురువుగారు ఆమె కూడా చెప్పకనే స్టేజ్ మీద మదనపల్లికి ఎమ్మెల్యేగా కిష్టప్పను సెలెక్ట్ చేసినాను అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ రోజు నేను ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేసినాను. 2009 కాదు, 14లో, 19లో, మొన్న జరిగిన 24లో ఎలక్షన్లో కూడా 4 పర్యాయం కూడా నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినాను. అది ఏమి, అక్కడ తమ్మళ్ళపల్లి అంటే మీకు ఎవరికో సామాన్యంగా అర్థం కాదేమో, అంతా రాడికల్స్ ఏరియా. మొట్టమొదట తమ్మళ్ళపల్లి చేసినాను, మళ్ళీ మదనపల్లి చేసినాను, 3వసారి పొంగనూరు చేసినాను, మళ్ళీ 4వసారి మళ్ళీ మదనపల్లికి చేయడం జరిగింది. ఈ విధంగా ఎన్నో అనుభవాలు జరిగినాము. ఇంకా కాబట్టి ప్రతి గురువు గారిని ఎవరైతే నమ్మి ఆయన సిద్ధాంతానికి కట్టుబడి పర్ఫెక్ట్గా ఎవరైతే మసులుకున్నారో వాళ్ళందరూ కూడా ధన్యజీవులే. ఈ జన్మలో మనకు అటువంటి గురువు దొరకడము మనమంతా ఎంతో అదృష్టం చేసుకునే వాళ్ళము. ఎవరికి అటువంటి గురువు ఎవరికి మనకు దొరకవు, మనం కూడా చూడలేము. అర్థమైనా? గౌతమ బుద్ధుడు ఉన్నప్పుడు మనం ఉన్నామా మనకు తెలియదు, బ్రహ్మం గారు ఉన్నప్పుడు మనం చూడలే. మరి ఇంత విశిష్టమైనటువంటి జ్ఞానాన్ని సంపాదించుకొని ప్రతి ఒక్కరిలో కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చేదానికి, ప్రతి ఒక్కరిని కూడా ఆ స్థితికి తీసుకోవాలనేటువంటి తపనతో ఆయన ఇంటింటికి తిరిగి 30 సంవత్సరాలు ఇందరిని తయారు చేసినాడు అంటే ఆ మహానుభావుడు సాక్షాత్ భగవంతుడు తప్పితే వేరే వాళ్ళు కాదు అని నాకు అర్థమైనది. కాబట్టి అంత గురువు చేతలో మనం ఉన్నాము కాబట్టి మనమందరం కూడా ఎంతో అదృష్టవంతులం.